ఇప్పుడు ఎక్కువగా యువత రాజకీయాల్లోకి వస్తున్నారు. ఓకే, మీరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కదా, అంటే ఎందుకు రావాలనిపించింది ఇట్లా రాజకీయాల్లోకి? అయితే అంటారు కదా, కొన్నిటికి కిక్ ఉంటుంది అని. అది కిక్ అనిపించింది. ఎంతసేపు దాచుకోవడం దోచుకోవడం మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండే, కానీ మౌలాలిని అభివృద్ధి చేద్దామని కోరిక వాళ్ళకి ఏ కోసాన లేకుండే. కవిత బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఒక మహిళ అయ్యి ఉండి ఎటువంటి బిజినెస్, ఎటువంటి వ్యాపారం చేసింది అని లిక్కర్ వ్యాపారం చేసింది. లిక్కర్ వ్యాపారం చేసి జైలుకు కూడా పోయింది. ఈ రేస్లో కేటీఆర్ గారు ఒక 10 కోట్లు దోచుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. మొన్న రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్లో 100 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఆయనే ఫుట్బాల్ డ్రెస్లో రాలేదు. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ఆయన ప్రొఫెషనల్ ఏంటి, నువ్వు రాజకీయం డ్రెస్లో వెళ్ళగాను ఫుట్బాల్ ప్లేయర్ డ్రెస్లో వెళ్ళి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? జీరో. ఆయన పాలన ఏం చేసిండని, ఇంకా ఆయన పాలన గురించి మాట్లాడడం అత్యుత్సాహం అవుతుంది. వేస్ట్ మనం మాట్లాడి కూడా. నెక్స్ట్ అంటే సునీత గారిని మేము మేయర్గా చూస్తామా, లేకపోతే? తప్పకుండా మేము మేయర్ స్థానాన్ని మేము కైవసం చేసుకుంటాం. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మోనిక. ప్రస్తుతం మనతో మౌలాలి కార్పొరేటర్ బీజేపీ గున్నాల సునీత గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. జై శ్రీరామ్. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాం. చాలా రోజుల నుంచి అడుగుతున్నా, అంటే దాదాపు ఒక 6 months అవుతుంది మిమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతున్నా, అంటే ఇప్పుడు పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం వచ్చినందుకు. సో ఎలా ఉన్నారు? బాగున్నాం, చాలా బాగున్నాం. ఎంజాయ్ చేస్తున్నాం పాలిటిక్స్ని. అవునా? అంటే పాలిటిక్స్ అంటే చాలా టఫ్ అంటారు కదా, మీరు ఎంజాయ్ చేస్తున్నారా? చాలా అవును అంటారు, కానీ అంత టఫ్ ఏం కాదు. నిజానికి టఫే. ఫ్యామిలీని మేనేజ్ చేయాలి, పాలిటిక్స్ని మేనేజ్ చేయాలి, ప్రజలని వాళ్ళ ఇబ్బందులు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక కార్పొరేటర్ అయిన తర్వాత వాళ్ళ కర్తవ్యం పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు పబ్లికే ఉండాలి. అలాగే మేము కార్పొరేటర్ అయినాక మొదటిసారి మాకు సన్మానం జరిగింది. దత్తాత్రేయ గారు, బీజేపీ సీనియర్ దత్తాత్రేయ గారు బీసీల అందరికీ సన్మానం చేసినప్పుడు, సార్ నేను ఇట్లా మౌలాలి నుంచి అదే పరిచయం చేసుకున్నప్పుడు మౌలాలి నుంచి గెలిచినాము అని చెప్పగానే అందరు అనుకుంటారమ్మా ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి ఎక్కువ పని ఉంటుందని, కానీ కార్పొరేటర్లకే ఎక్కువ పని ఉంటుంది. పొద్దున్న నుంచి రాత్రి వరకు మీరు ఫీల్డ్లోనే ఉండాలి, మీకున్నన్ని బాధలు ఎవరికి ఉండవు అని ఆయన అన్నారు. అప్పుడు భయం వేసింది, కానీ తర్వాత ఒక చిన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు ఏదంటే, ఏదన్నా ఇష్టంగా తీసుకుంటే దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తాను. దాన్ని అంటే పని అలసట అనేది మనకు నచ్చింది ఏదైనా ఇష్టంగా చేయడం అలవాటు అనమాట. అట్లా ఆ తత్వం ఉండడం మూలాన నాకు పెద్దగా కష్టం ఏమనిపించలేదు. అంటే ఎట్లా మేడం బేసిక్గా అంటే ఇప్పుడు ఎక్కువగా యువత రాజకీయాల్లోకి వస్తున్నారు. ఓకే, మీరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కదా, అంటే ఎందుకు రావాలనిపించింది ఇట్లా రాజకీయాల్లోకి? నేను ఎప్పటి నుంచో రాజకీయాల్లో లేను. నేను అందరిలాగే సాధారణ గృహిణినే. ఫ్యామిలీని, పిల్లల్ని, భర్తను చూసుకునే హౌస్ వైఫ్ని. మా వారు ఆయనకి 17 years ఉన్నప్పటి నుంచి పాలిటిక్స్ ఇంట్రెస్ట్. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త. దాంట్లో ప్రథమ భాగం, ద్వితీయ వర్ష ఏవో ఉంటాయి, అవన్నీ చేశాడు. ఆయన ముందు టీడీపీలో ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి వైస్ ప్రెసిడెంట్గా ఉండే ఆ అనుభవం, తర్వాత సర్పంచ్గా చేసిన అనుభవం కూడా ఉంది. ఆ తర్వాత ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత బీజేపీలోకి రావడం, మా భావజాలానికి దగ్గరగా ఉన్న పార్టీ అనేసి బీజేపీలోకి రావడం జరిగింది. మహిళా రిజర్వ్డ్ కాబట్టి మాకు వచ్చిన వెంటనే కూడా టికెట్ పార్టీ ఇచ్చింది. బీజేపీ పార్టీ మాకు టికెట్ ఇచ్చింది, సీనియర్లను పక్కన పెట్టి. అప్పుడు టీడీపీ పొత్తులో భాగంగా 2016లో మొదటిసారి మౌలాలిలో పోటీ చేసినాం. అప్పుడు టీడీపీ స్ట్రాంగ్గా ఉండే మౌలాలిలో. అయితే ఆ స్ట్రాంగ్ లీడర్స్ని కూడా పక్కన పెట్టి మాకు టికెట్ ఇచ్చారు. మేము కూడా అంతకుముందు బీజేపీ అంత ప్రభావం మల్కాజ్గిరిలో లేకుండే. మేము వచ్చిన తర్వాత జస్ట్ మేము 800 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అన్ని ఓట్లు తీసుకురావడం కూడా మా వారి గంటగానే చెప్పుకోవచ్చు. ఆ రకంగా మేము మళ్ళీ రెండవసారి 2020లో మళ్ళీ పోటీ చేసి ఈసారి గెలిచినాం. ఎవరి మీద ఓడిపోయినామో అతని మీదే గెలవడం చాలా సంతోషం అనిపించింది మా వారికి. అయితే అంటారు కదా, కొన్నిటికి కిక్ ఉంటుంది అని. ఆయనకి అట్లా
అది కిక్ అనిపించింది. అందువల్ల గెలిచినందుకు కూడా మేము ఆ ప్రజలకి చాలా పనులు చేసి పెట్టాం, చాలా చేసాం. మౌలాలిలో 20 సంవత్సరాలకు ముందు నుంచి జరగని పనులు ఈ 5 సంవత్సరాల్లో జరిగినాయి. ఇది నేను గర్వంగా చెప్తాను. ఎటువంటి అవినీతి లేకుండా. ఇంతకుముందు కార్పొరేటర్లు ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చారు ప్రజల అవకాశం మౌలాలిలో, మళ్ళీ బీఆర్ఎస్కి ఇచ్చారు. ఎవరికి ఇచ్చినా కానీ ఎమ్మెల్యేలు ఉన్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా ఆ అధికారంలో ఉండి కూడా చేయలేరు వాళ్ళు పనులు. మౌలాలిని పట్టించుకోలేదు. ఎంతసేపు దాచుకోవడం దోచుకోవడం మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండే కానీ మౌలాలిని అభివృద్ధి చేద్దామని కోరిక వాళ్ళకి ఏ కోసాన లేకుండే. కానీ మేము వచ్చినప్పటి నుంచి మేము రూలింగ్లో లేకున్నా ప్రతిపక్షంలో ఉండి ఈ పనులు చేయగలిగినామని గర్వంగా చెప్తాను. అంటే మీకు రావాల్సినటువంటి ఫండింగ్ అంతా వస్తుందా అంటే అక్కడ ఉన్నటువంటి పనులకి? అంటే ఒకటి చెప్తాను, శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప. అది గట్టిగా నమ్ముతాం. మనం కొట్లాడి మనం ఎవరి కోసం కొట్లాడుతున్నాం? పబ్లిక్ కోసం కొట్లాడుతున్నాం, ప్రజల కోసం కొట్లాడుతున్నాం. మా సొంత పనుల కోసము నా స్వార్థం కోసం నేను కొట్లాడతలేను. కాబట్టి ఒకసారి అడిగేది 10 సార్లు అడుగుతాం, 10 సార్లు తిరుగుతాం, ఒకసారి తిరిగేది 10 సార్లు తిరుగుతాం. ఇవ్వక తప్పదు, ఇవ్వాల్సిందే. ఇచ్చారు కూడా. అయితే అప్పటి జోనల్ కమిషనర్ గారిని తప్పకుండా గుర్తు చేసుకోవాలి నేను. శ్రీనివాస్ రెడ్డి గారని సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ మా వారికి ఫ్రెండ్ లాగా ఉండి ప్రతి నెల కనీసంలో కనీసం 1 కోటి లోపు బడ్జెట్ ఇస్తుండే. అందువల్ల కూడా మేము చేయగలిగాం. ఓకే. అంటే జిహెచ్ఎంసీలో ఇప్పుడు చాలా రకాల మార్పులు వస్తున్నాయి. అంటే జిహెచ్ఎంసీలో ఒక 27 మున్సిపాలిటీలు కలవడంపై మీ అభిప్రాయం ఏంటి? అభివృద్ధి అనేది జరగాలి, సిటీ అనేది పెద్దగా అవ్వాలి. హైదరాబాద్ నగరపాలక సంస్థ అనేది గతంలో కూడా మార్పు చేశారు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ చేశారు. అది చంద్రబాబు గారి హయాంలో అనుకుంటా. అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ చేశారు. ఆయన హయాంలో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్కి క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు ప్రతి సంవత్సరం వచ్చేది, నాకు గుర్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు హైదరాబాద్కి రాలేదు. మనం చేయడం గొప్ప కాదు, డీలిమిటేషన్ చేసి నగరాన్ని పెద్దగా చేయడం గొప్ప కాదు. దాన్ని క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు ఏవైతే ఉందో మనం ఎందుకు పోగొట్టుకున్నాము, ఎందుకు ఈ మధ్య రావడం లేదు అనే దాని మీద దృష్టి పెట్టాలి. కలవడం గొప్ప కాదు. ఇప్పుడు మనము హైదరాబాద్ ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాలు ఇప్పటికీ లేవు. చాలా డివిజన్లు అంతవరకు ఎందుకు? మా మౌలాలినే తీసుకోండి. ఇప్పుడు ఒక పౌరుడికి కనీస అవసరాలు ఏంటి? జిహెచ్ఎంసీ కల్పించే అవసరాలు ఏంటి? రోడ్లు, డ్రైనేజీ, వాటర్, కరెంటు. ఈ 4 ప్రతి డివిజన్లో ప్రతి కాలనీలో ఉన్నాయా? ఒక్కసారి అధికారులు కానీ ప్రభుత్వం కానీ గుండె మీద చేసుకొని చెప్పుకోవాలి. నిజంగా మేము ఇవన్నీ అన్ని కంప్లీట్ అయినాయా? సో ఇది కంప్లీట్ అయ్యి ఇది అభివృద్ధి చెందింది అంటే మనం ఎక్స్పాండ్ చేయాలి. ఇదే చెయ్యలేదు. వాటికి అసలు ఒక్కోసారి అనిపిస్తుంది ఆదిబట్ల అటు సైడ్ వెళ్తుంటే జిహెచ్ఎంసీ కంటే చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాయి. అక్కడ రోడ్లు కానీ ఫెసిలిటీస్ కానీ మంచి గాలి కానీ గ్రీనరీ కానీ మనం ఆ సదుపాయాలు మనం నగరంలో ఉన్న డ్రైనేజీ ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు డ్రైనేజీలు పొంగుతుంటాయి. వీటి కోసం మేము ఒక కార్పొరేటర్లు కాళ్ళు అరిగేలాగా తిరగాల. మౌనిక నేను చెప్తాను, ఒక అధికారి ఉన్నాడు, అధికారి డ్యూటీ ఏంది? ఒక ఆఫీసర్ ఉండు, ఇంజనీరింగ్ ఆఫీసరే అనుకోండి. మీ పరిధిలో ఎన్ని రోడ్లు వస్తాయి, ఎన్ని కాలనీలు వస్తాయి, ఎన్ని డివిజన్లు వస్తాయి, అన్ని కాలనీలలో ఎక్కడ రోడ్లు బాగలేవు, అవి దానికి బడ్జెట్ కేటాయించాల్సిన బాధ్యత మీ పైన ఉండాలి కదా. అది అసలైన డ్యూటీ అంటారు. ఒక అధికారి డ్యూటీ ఏంది? మీరు మీ పరిధిలో ఎన్ని కాలనీలు వస్తాయో ఎన్ని డివిజన్లు వస్తాయో వాటికి పూర్తి బడ్జెట్ కేటాయించాలి. రాకపోతే కొట్లాడి తీసుకురావాలి. అసలు మీరు నిజంగా కరెక్ట్గా డ్యూటీ చేస్తే కార్పొరేటర్లు తిరగాల్సిన అవసరమే లేదు. అది మేము కోరుకునేది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే జిహెచ్ఎంసీ చట్టాన్ని ఇష్టానుసారంగా వాళ్ళు మార్చి పడేసి ఒక కార్పొరేటర్ అంటే కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. ఉత్సవ విగ్రహాలు పండుగకు మాత్రమే బయటికి తీస్తారు. రోజు మొక్కే దేవుడు మూల విరాట్ ఉంటాడు. అట్లా వీళ్ళ కార్పొరేటర్లది ఎటువంటి అధికారాలు లేకుండా చట్టాలను మార్చారు. అయినా బీజేపీ లాంటి కార్పొరేటర్లు ఇప్పుడు కాంగ్రెస్ ఓకేనా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఏముంది గర్వకారణం అన్నట్టు ఉంది.
వీళ్ళు వచ్చినాక కూడా ఏం మార్పులు ఏం రాలేదు. కాకపోతే ఈ మాకు ఎంపీ గారు వచ్చిన తర్వాత, ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాత ఫండ్ అనేది ఈజీగా మొబిలైజ్ అవుతుంది. మేము మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈటల రాజేందర్ గారి దగ్గరికి వెళ్తాం, ఆయనతో కమిషనర్కి, జోనల్ కమిషనర్కి ఫోన్లు చేయించడం, ఫండ్ రిలీజ్ చేసుకోవడం, పనులు చేయించుకోవడం ఇట్లా జరుగుతుంది. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, మీరు ఒక కార్పొరేటర్ అనే పోస్ట్ క్రియేట్ చేసిరు జిహెచ్ఎంసీలో, వాళ్ళకి కొన్ని నిధులు ఉండాలి. విధులు ఎట్లాగా ఉన్నాయి, నిధులు అనేది ఉండాలి, ఫండ్ అనేది ఉండాలి, సపరేట్గా ఒక బడ్జెట్ కేటాయించాలి, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ కేటాయించినప్పుడు అది ఎందుకు అంత ఖర్చు పెట్టి ఎన్నికల వ్యవస్థలో ఇంత కార్పొరేటర్లు ఖర్చు పెట్టడము, ప్రభుత్వము ఎన్నికల కోసం ఖర్చు పెట్టడము, ఇదంతా ఎందుకు? ఊరికే చూపెట్టుకోవడానికి కాదు కదా, ఈ ఉత్సవ విగ్రహాలు కాదు కదా. మీ దృష్టిలో అయితే కార్పొరేటర్లు అనేది అసలు ప్రజల దృష్టిలో కానీ, ఎన్నికల దృష్టిలో కానీ, ప్రభుత్వం దృష్టిలో కార్పొరేటర్ అనేది స్ట్రాంగ్ వ్యవస్థ. ఏ సమస్య ఉన్నా ఒక కనిపించే నాయకుడు ప్రజలకి కార్పొరేటర్. ఎమ్మెల్యే ఎక్కడో ఉంటాడు, ఎంపీ ఇంకా ఎక్కడో ఉంటాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు. ఎంపీయే చాలా దగ్గరగా ఉండు. కార్పొరేటర్ ఎంపీ, మాకైతే మల్కాజ్గిరికి అయితే కార్పొరేటర్ ఎంపీ గారు కార్పొరేటర్ లాగా తిరుగుతున్నారు. అంత అంటే రీచబుల్, పబ్లిక్కి చాలా ఈజీగా దొరికే నాయకుడు కావాలి. అట్లాంటి పరిస్థితి ఇప్పుడైతే మీరు అన్నట్టుగా చూసుకుంటే ఒక ఎంపీ కార్పొరేటర్ లెవెల్లో తిరుగుతున్నాడు అని అంటే జనాలకు అందుబాటులో ఉంటే మంచిదే కదండి. అందుబాటులోనే ఉన్నాడు. అట్లాంటి నాయకులు రావాలి. ప్రజలు కోరుకునేది, నాయకులు కోరుకునేది అట్లాంటి నాయకులు రావాలనే మేము కూడా కోరుకుంటాం. మాకు కూడా వెళ్ళగానే మాకు ఎంత గుంపులో ఉన్నా మమ్మల్ని గుర్తుపడతారు, పిలుస్తారు, ఏంటి సమస్య అని అడుగుతారు. అంటే కాంగ్రెస్ కార్పొరేటర్స్ అయినా, బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అయినా, అంటే వాళ్ళకి సమస్యలు వస్తే ఏంటంటే క్యాడర్కి వెళ్తారు. అంటే కేటీఆర్ కలవడమో, లేకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కలవడమో, వీళ్ళనో కలుస్తారు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటండి? ఎవరిని? అసలు నేను ఒకటి చెప్పాలి నా మౌనిక, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కార్పొరేటర్లకి వాళ్ళు కేవలం కొబ్బరికాయ కొట్టడానికి బయటకు వస్తారు తప్ప ఇంకేదాని గురించి బీఆర్ఎస్ మేము 5 ఏళ్ల నుంచి చూస్తున్నాం కదా, వాళ్ళకి సమస్య ఏందో తెలియదు. వాళ్ళకి ప్రజల మధ్యలో ఉంటే కదా వాళ్ళకి సమస్య. మేము రోజు పొద్దున్న లేసి ప్రజల మధ్యలో ఉంటాం, మాకు సమస్య తెలుస్తుంది. వస్తున్నారు, కనిపిస్తున్నారు కాబట్టి ప్రతి కాలనీ నుంచి వస్తారు, చెప్తారు. వాళ్ళు తిరిగింది ఎప్పుడని? అంటే నేను ప్రతి ఒక్కరిని అంటలేను, చాలా మంది మాక్సిమం అట్లే ఉంటారు. నేను వాళ్ళని విమర్శించడం అని కాదు, కానీ కార్పొరేటర్లు తిరుగుతారు, కనిపిస్తారు అని మాత్రం బీజేపీ 48 సీట్లు గెలిచిన తర్వాతే ప్రజలకు తెలిసింది. మా డివిజన్లో అయితే ఎన్నోసార్లు అన్న సందర్భం ఉంది, కార్పొరేటర్ని మొదటిసారి చూస్తున్నామని. అంటే ఇది వరకు ఉన్న కార్పొరేటర్లు తిరగలేదు అని వాళ్ళ అభిప్రాయం. ఓకే, అంటే మీరు ఊహించారా మేడం? అంటే బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్కి అంటే సింపతి ఉంది. అంటే అక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన ఎవరు, గోపీనాథ్ గారు. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఇప్పుడు ఈ వ్యతిరేకత మధ్య, ఈ సింపతి మధ్య కాంగ్రెస్ గెలుస్తుందని మీరు ఊహించారా? అందరూ ఊహించారు కాంగ్రెస్ గెలుస్తుంది అని. ఎందుకంటే ఆమె పవర్ఫుల్గా లేదు. ఆమె ఏడోగానే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఏడోగానే వెంటనే కౌంటర్ ఇచ్చారు. అంటే ఆ వచ్చే సానుభూతి కూడా రానియకుండా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన తీరు మనందరం చూసింది. సో దానికి మళ్ళీ రివర్స్ కౌంటర్ పొన్నం ప్రభాకర్ గారికి రివర్స్ కౌంటర్ ఎవరు స్ట్రాంగ్గా ఇవ్వలేదు బీఆర్ఎస్ వాళ్ళు. కేటీఆర్ కూడా పెద్దగా సీరియస్ తీసుకున్నట్టుగా అనిపించలేదు ఈ ఎలక్షన్. నిజంగా సిట్టింగ్ సీటుని ఓడిపోవడం అనేది చేతగానితనమే అనుకోవచ్చు. ఈ క్యాండిడేటే చనిపోయిండు, మీ క్యాండిడేట్, మీ పార్టీ క్యాండిడేట్ గెలవాలి, కానీ గెలవలేదు అంటే మీ చేతగానితనమే. ఎన్ని విధాల విశ్వ ప్రయత్నాలు చేసినా గెలుపు కోసమే కదా. అంటే ఒక్క బై ఎలక్షన్ కోసం, అంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఏసీఎం చేయని పని రేవంత్ రెడ్డి గారు క్యాంపెయిన్ చేశారు ఇక్కడ జూబ్లీ హిల్స్లో. అంటే మీకు ఎట్లా అనిపించింది ఆయన క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు? దాదాపు ఒక 1 వీక్ చేస్తుంటారు క్యాంపెయిన్. ఎందుకంటే ఆయనకు కూడా సీఎం కుర్చీ అనేది ఊగిసలాడుతూ ఉందన్నమాట. ఇది గెలవకపోతే ఆ సీఎం కుర్చీ కూడా పోయేటట్టుంది. అందుకని ఆయన క్యాంపెయిన్ చేసిండు. ఎందుకు చేసిండు? ఒక ఎంఐఎం ఒక మైనారిటీకి మంత్రి సీట్ ఇచ్చిండు, మంత్రి పదవి ఇచ్చిండు. మళ్ళీ డబ్బు ప్రవాహం అయితే మామూలుగా లేదు. ఇంకొకటి ఆయన చేసిన మంచి పని ఏంటంటే ఒక బీసీకి ఇచ్చిండు. బీసీ క్యాండిడేట్కి ఇవ్వడం మూలన క్యాస్ట్ ఫీలింగ్, బీసీ ఫీలింగ్ అనేది బాగా వచ్చేసింది జనంలో. అంటే ఇదే ఎలక్షన్ మూమెంట్లో అజారుద్దీన్ గారికి, అంటే ఎలక్షన్ స్టంట్ స్టార్ట్ అయిన తర్వాత, ఎలక్షన్స్ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడంపై అంటే మీరేమనుకున్నారు అప్పుడు? అవును, ఇప్పుడు మీ కోరిక తీరడం అంటే ఇప్పుడు మీ కుర్చీ కాపాడుకోవడానికి ఎన్ని
చేపలకు ఎన్ని ఎరాలు వేయాలో అన్నీ వేసిండ్రు. ఎలక్షన్ కమిషన్ అనేది నిజంగా ఇది సీరియస్ తీసుకోవాలి. మీరు ప్రచారంలో ఉన్నప్పుడు మంత్రి పదవిని ఎట్లా కేటాయిస్తారు? అది మీరు ఇచ్చేది ఉంటే ముందే ఇచ్చేది ఉండే. ఎందుకు మైనారిటీలు ఇప్పుడే గుర్తొచ్చిర్రా? అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్లో మైనారిటీలు ఎక్కువ ఉన్నారని మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వగానే మైనారిటీలు కూడా ఎట్లున్నారంటే ఇది ఎలక్షన్ స్టంట్ అని తెలుసుకోలేకపోయినరా అనిపిస్తుంది. ఇవన్నీ ఇక రాజకీయంలో భాగమని చూస్తూ ఊరుకుంటాం. ఓకే, నెక్స్ట్ జిహెచ్ఎంసీ రాబోతోంది. సో మరి ఎన్ని బీజేపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉండొచ్చు? అంటే ఈసారైనా పుంజుకోవచ్చా ఇక్కడ? ఎందుకు పుంజుకోదు? మేము ఆల్రెడీ 48 కార్పొరేటర్లు గెలిచినాం. కొందరు స్వార్థపరులు డబ్బాషకి పోయినరు, 4-5 బీఆర్ఎస్లకు పోయినరు. బీఆర్ఎస్లో కూడా లేరు, మళ్ళీ ఇంకొక ఆశ చూపగానే మళ్ళీ కాంగ్రెస్లకు పోయారు. అట్లాంటి వాళ్ళు ఏ పార్టీలు ఉన్నా అట్లాంటి వాళ్ళు నిజమైన పార్టీ భావజాలంతో ఉన్నవాళ్ళు కాదు. డబ్బు కోసం వచ్చిన వాళ్ళు డబ్బు కోసమే పోయినరు. వాళ్ళని వదిలేస్తే 42 మంది ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీలోనే ఉన్నారు. ఈ 42 మంది కాక 300 ఇప్పుడు 3 మేయర్లు చేస్తారా, 2 మేయర్లు చేస్తారా, ఇంకా మాకు స్పష్టమైన అవగాహన ఎవరికి లేదు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా బీజేపీ ఇంతకంటే ముందు ఎక్కువ మందిని కార్పొరేటర్స్ని మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది. ఇప్పుడు మనం మొన్న తిరువనంతపురంలో చూసినాం, కేరళలో ఒకే ఒక్క ఎంపీ సీటు గెలిచిన ఆ సంవత్సరం లోపలనే వాళ్ళు మేయర్ కొట్టిరు. అందరు చూసిరు. తిరువనంతపురంలో 100కి 50 బీజేపీ కార్పొరేటర్లు గెలిచారు. అది రిపీట్ అవ్వచ్చు, రిపీట్ అవుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో చూసుకుంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో చూసుకున్నా కూడా అక్కడ పుంజుకున్నంతగా ఇక్కడ ఎందుకు పుంజుకోలేకపోతే? ఇక్కడ ఆల్రెడీ ప్రజలు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. ప్రజల్లో బీజేపీ భావజాలం ఉంది. కరెక్ట్గా మాకు గైడెన్స్ లేక మేము వెనుకబడుతున్నామా? మీకు సరైన అధ్యక్షుడు లేదని మీ అభిప్రాయం? అధ్యక్షుడు అని కాదు కానీ కరెక్ట్ ట్రాక్ మీద తీసుకురావడానికి ఎవరైనా ఏదో కొంచెం నష్టం అయితే ఉంది. దానివల్ల వెనుకబడుతున్నామేమో అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో అది కూడా సాల్వ్ అవుతుంది. తప్పకుండా మేము మేయర్ స్థానాన్ని మేము కైవసం చేసుకుంటాం. ఓకే, అంటే 2029లోనైనా బీజేపీ తెలంగాణ అంటే ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమన్నా ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే నేను ఈ సందర్భంగా బీజేపీ అధికారంలోకి రావాలి అని ఎందుకు అంటున్నా అంటే రావాలి, ఇది చారిత్రక అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చింది. 200 సంవత్సరాలు పాలించిన వాళ్ళని మనము వెళ్ళగొట్టి స్వతంత్రం తెచ్చుకున్నాం. ఆ 200 సంవత్సరాలు పాలించిన వాళ్ళు పోతూ మనకు శాశ్వత శత్రువులను పెట్టిరు. వాళ్ళు పెట్టిర్రా, అప్పుడున్న నాయకత్వం పెట్టిందా? ఇది చర్చించుకుంటే చాలా సేపు పడుతుంది. అప్పుడున్న నాయకత్వం కూడా వాళ్ళ అసమర్థత నాకు కారణం అనిపిస్తుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదో, కొందరు నెహ్రూ ముస్లిం అంటారు, కొందరు హిందూ అంటారు. అది మూలాలకు వెళ్తే కానీ తెలియదు. ఇప్పుడు ఒకసారి మనం కొత్తగా స్వతంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాక కొత్త రాజ్యం, కొత్త దేశం ఏర్పాటు చేసుకున్నాం. దేశం ఏర్పాటు చేసుకునేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరికీ సమానంగా తీసుకోవాలి. మైనారిటీలు వాళ్ళకి ప్రత్యేక చట్టాలు అని ఎందుకు పెట్టిండ్రు? అందరూ సమానమే కదా. రిజర్వేషన్స్ ఏదో వీళ్ళు ఎస్సీలు ఎన్నో తరాల నుంచి వాళ్ళు వెనుకబడుతూ వచ్చిరు కాబట్టి వాళ్ళకి 10% రిజర్వేషన్, అది 10 years వరకే అని అంబేద్కర్ గారు స్వయంగా చెప్పారు. రిజర్వేషన్ అనేది ఒక ఊతకర్ర లాగా ఉపయోగపడాలి కానీ అదే శాశ్వత ఆధారం కాకూడదు అని ఆయన కూడా గతంలో అన్నారు. సరే, ఈ రిజర్వేషన్స్ పక్కన పెడితే చట్టాలు అనేవి అందరికీ సమానంగా ఉండాలా లేదా? మరి ప్రత్యేక చట్టాలు ఎందుకు? ప్రత్యేక షరియత్ చట్టాలు ఎందుకు? మైనారిటీ చట్టాలు ఎందుకు? ఇంకొకటి ఎడ్యుకేషన్ పరంగా చూస్తే 5 సార్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ఒక ముస్లింకే ఇవ్వడం. చరిత్రని అంతా ఈ అక్బర్ పాలన, మొఘళ్ళ పాలన, ఇదేనా? గొప్ప గొప్ప రాజులు వెళ్ళారు భారతదేశాన్ని. చోళులు, మీరు తమిళనాడు తిరిగి చూడండి, అటువంటి గొప్ప గొప్ప ఆలయాలు ఎక్కడా లేవు. ఒక తాజ్మహల్నే గొప్ప కట్టడం అనడము, ఎంత గొప్ప ఆలయాలు ఉన్నా వాటిని మన పాత చరిత్ర అంటూ మొఘళ్ళ పాలనకి ముందు ఉన్న చరిత్రని పిల్లలకు చెప్పగలుగుతున్నాం ఈరోజు. పిల్లలకి ఎంతమందికి తెలుసు? చోళులు అంటే తెలుసా అసలు? అక్బర్ అంటే తెలుసా? అక్బర్ అంటేనే తెలుసు, ఎందుకంటే అంతగానం రాసిరు పుస్తకాల్లో వాళ్ళ గురించి. మన వాళ్ళ గురించి ఎక్కడ రాసిరు? ఇది మన దౌర్భాగ్యం. అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకునే నిర్ణయాలు కానీ గురించి అలాగే కంటిన్యూ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ని మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఇప్పటికీ చెప్పుకుంటాం. అంటే మెకాలే అనేటోడు ఒక బ్రిటిషోడు, వాడు పెట్టిన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇప్పటికీ మన పిల్లలు చదువుతున్నారు అంటే సిగ్గనిపిస్తుంది. 75 years కంప్లీట్ అయింది, 80 years కూడా అవ్వబోతుంది. ఇంకా ఇప్పటికీ అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ని
ఫాలో అవుతున్నాం, ఎవ్వరూ మార్చలేకపోతున్నారు. చిన్న మార్పు వక్ఫ్ బోర్డు అనేది చిన్న మార్పు తీసుకురావడానికి మొదలు పెట్టగానే తయారవుతారు. కాంగ్రెస్, ఎంఐఎం వీళ్ళంతా ధర్నాలు, అవి పలగొట్టడం, వీళ్ళని చంపడం, మొత్తం ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం. ఇగో ఇది ఏదన్నా మార్పు చేద్దామంటే ఇట్లా చేస్తారు. రైతు చట్టాలు ఎంత అద్భుతమైన చట్టాలు, రైతు మేలు కోసం చేస్తే దొంగ రైతులతోటి ఉద్యమాలు చేయించి ఆ చట్టాలని విరమించుకునేటట్టు చేసిన దౌర్భాగ్యులని ఏమనాలో నాకు పదం కూడా దొరకట్లేదు. అటువంటి ప్రతిపక్షాలు ఉన్నాయి. ఇంకా ఈ దరిద్రం ఇంకా వదిలేదా? 10 ఏళ్ల నుంచి మోదీ పాలన, కేంద్రంలో బీజేపీ పాలన నడుస్తున్నా కానీ పక్కలో బలెంలాగా వీళ్ళు వస్తూనే ఉన్నారు. దేశం ఎప్పుడు ఒక దేశం కోసం కొట్లాడిన సైనికులని అవమానపడేలాగా వాళ్ళ పనితీరుని అవమానం చేస్తారు. వీళ్ళు వాళ్ళ పనితీరుని డౌట్ పడుతుంటారు, ప్రూఫ్స్ ఏ వాడుతారు. ఇప్పుడు ఈ 2029లోనైనా మీరు చట్టాన్ని చేంజ్ చేసే అవకాశాలు ఉండొచ్చు అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు చూడండి, నిన్న తీసుకున్న జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో ఏం జరిగింది? మీరు మీ ఇష్టానుసారంగా మొత్తం డివిజన్లను మ్యాప్లో ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి కూర్చొని డిసైడ్ చేసుకున్నారు. అంటే ఒక సికింద్రాబాద్, ఒక హైదరాబాద్ కలిసి ఒక మేయర్ అయితే వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉండేటట్టు వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఇంకా ప్రకటించలేదు కానీ ప్రకటిస్తారు. ఇవాళ రేపో సికింద్రాబాద్, హైదరాబాద్ కలిపి ఎంఐఎం ప్రభావిత ప్రాంతాలు ఏవైనా అదొక మేయర్ చేస్తారు. అక్కడ నామమాత్రంగా మన తెలుగు వేరే పార్టీ కార్పొరేటర్లు ఉండేటట్టు, వాళ్ళు ఎక్కువ ఉండేటట్టు, ఇక వాళ్ళు రూల్ చేసేటట్టు. ఇది రాబోయే రోజుల్లో మనం చూస్తాం. ఇటువంటి నిర్ణయాలు, వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు ఏది తీసుకున్నా, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపేది ఎవరు? గతంలో బీఆర్ఎస్ నడిపింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి అని అనుకుంటున్నాం, ప్రజలు అనుకుంటారు. కానీ కాదు, ఎంఐఎం నడుపుతుంది. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు భుజాలను ఎత్తుకున్నారు, వీళ్ళు నెత్తి మీద ఎత్తుకుంటున్నారు. మీరు జూబ్లీహిల్స్ ఎలక్షనే దానికి సాక్ష్యము. టైంకి వాళ్ళకి మైనారిటీకి ఒక మంత్రి పదవి ఇవ్వడము, వాళ్ళకు పథకాలు ఇవ్వడము, ఇవన్నీ చూసినాం కదా. ఇది ఇప్పుడు నడుపుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఎంఐఎం లీడర్లు తెలంగాణ నడుపుతున్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అంటేది బీజేపీ, కాంగ్రెస్ ఒకటని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. బీజేపీ నిజమేనా? అంటే ఇది నిజమేనా? ఇప్పుడు అంటే మీరు వీళ్ళ గురించి చెప్తున్నారు, వీళ్ళు వాళ్ళ గురించి. మీరు కేంద్రంలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా బీజేపీ కాంగ్రెస్ ఎప్పటికీ ఒకటి కాదు. కాంగ్రెస్ ఎంఐఎం ఒకటైతుంది, కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ 3 ఒకటైనా అవ్వచ్చు, కానీ ఈ బీజేపీ మాత్రం వీళ్ళతో ఎవరితో కలవదు. అది జరగదు, అది సందర్భమే రాదు ఎప్పటికీ. అంటే కవిత బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. కవిత బీజేపీలోకి వచ్చినా ఎవరు రాణిస్తారు? ఆమె ఎవరు? ఒక మహిళ అయ్యి ఉండి ఎటువంటి బిజినెస్, ఎటువంటి వ్యాపారం చేసింది? ఆమె లిక్కర్ వ్యాపారం చేసింది. లిక్కర్ వ్యాపారం చేసి జైలుకు కూడా పోయింది. అటువంటి ఆమె పార్టీ పెట్టి, అంటే నువ్వు పార్టీ పెట్టగానే, రాజకీయ నాయకురాలు కాగానే వెనకాల చేసిన, మీరు ఇంతకుముందు చేసిన అవన్నీ అయితే మాసిపోవు కదా, ఎవరు మెచ్చుకోరు కదా అటువంటి పనిని. ఇంకా మహిళ అయ్యి ఉండి ఎన్నో వ్యాపారాలు చేయొచ్చు, అదే చేయాలని ఏముంది? అంటే ఇక్కడ ఎవరైతే మహిళలు వ్యతిరేకిస్తారో, ఇప్పుడు ఎవరైనా ప్రతి మహిళ కోరుకుంటుంది, మా భర్త తాగొద్దు, డ్రగ్స్ తీసుకోవద్దు, ఇవేం తీసుకోవద్దు, మంచి భర్తలాగా ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. ఏ మహిళ కోరుకుంటుందో దానికి వ్యతిరేకంగా వ్యాపారం చేసినావు చేయడమే. ఇప్పుడు రాబోయే రోజులలో కూడా కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని ఆమె చెప్తుంది. పెట్టొచ్చు. మన ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంది, ఎవరైనా పార్టీ పెట్టొచ్చు. పార్టీ పెట్టడం గొప్ప కాదు, పార్టీ మంచి ఉద్దేశాలతోటే ప్రతి ఒక్కరు పెడతారు. అందరూ మంచి, ఇప్పుడు కాంగ్రెస్ ఉద్దేశాలైనా బీఆర్ఎస్ ఉద్దేశాలైనా దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఉంటుంది. ఇప్పుడు పార్టీ పెట్టడం, ఇప్పుడు షర్మిల కూడా పార్టీ పెట్టింది, ఆమె ఎవరు? రాజశేఖర్ రెడ్డి కూతురు పార్టీ పెట్టింది. నేను తెలంగాణ కోడల్ని అన్నది. మళ్ళీ పోయి ఇప్పుడు ఆంధ్రాలో బిడ్డ అయింది. ఇప్పుడు అక్కడ బిడ్డల్లాగా ఉంటుందా, కోడల్లాగా ఉంటుందా, అక్కడ వాళ్ళే చెప్పాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ కవిత ఎట్లా ఉండబోతోంది మరి? మేమైతే సెకండ్ షర్మిల అనుకుంటున్నాం. ఓకే. అంటే మొన్న ఈకర్ రేస్లో కేటీఆర్ గారు ఒక 10 కోట్లు దోచుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. మొన్న రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్లో 100 కోట్లు ఖర్చు చేశారు అని, అంటే ఖర్చు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అంటే బీఆర్ఎస్ చూసుకున్నా, కాంగ్రెస్ చూసుకున్నా, అంటే వీళ్ళిద్దరు చేసినటువంటి పనులు మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? ఇద్దరిది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విమర్శించేటప్పుడు ఈయన అన్నాడు, ఎవరిని? కేటీఆర్ అన్నాడు, ఈ కార్ వల్ల, ఈ ఫార్ములా 1 రేస్ వల్ల ప్రజలకి ఏమి ఉపయోగం అన్నారు. మీరు ఆ మాటని ఆయనను విమర్శించి మీరు అదే పని చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? ఫుట్బాల్ వల్ల ప్రజలకి ఏమి ఉపయోగం?
100 కోట్లు ఆయనతో ఫోటో. మెస్సీ అట ఇంటర్నేషనల్ ప్లేయర్, నంబర్ 1 ప్లేయర్. 10 లక్షలు ఆయనతో 10 లక్షలు ఫోటో దిగడానికి 10 లక్షలు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి అదైతే మాకు తెలియదు, కానీ 250 మంది సెలెక్ట్ అయ్యారు ఫోటోకి అనేసి న్యూస్లో చూసినాం. మాకు విచిత్రం అనిపించింది. ఏంటి అది ఫార్ములా 1 రేస్ వల్ల ప్రజలకు ఇబ్బంది, ఈ ఫుట్బాల్ వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ ఆ రోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెస్సీ అనేటైన ఒక ప్రొఫెషనల్, ఆయన ఫుట్బాల్ ప్లేయరు, మంచి నంబర్ 1 ప్లేయర్ అంటే ఆయన ఒక ప్రొఫెషనల్. ఆయనే ఫుట్బాల్ డ్రెస్లో రాలేదు. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆయన ప్రొఫెషనల్ ఏంటి, ఆయన ప్రొఫెషనలిజం ఏంది, రాజకీయం. నువ్వు రాజకీయం డ్రెస్లో వెళ్ళగాను ఫుట్బాల్ ప్లేయర్ డ్రెస్లో వెళ్ళి అక్కడ ఒక మ్యాచ్ ఆడింది లేదు, పెట్టింది లేదు, బాల్ని 4-5 సార్లు అటు ఇటు తంతే అది ఒక మ్యాచ్ అవుతారా? దాని చారిటీ మ్యాచ్ అంటారా? అది మాకైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఒక సీఎంని ఆ డ్రెస్లో చూడడం. ఆయన ప్రొఫెషనల్గా ఉండి కూడా ఆయన నార్మల్ డ్రెస్లో వచ్చిండు. మీరు అందరూ చూసిర్రు. మీరెందుకు ఫుట్బాల్ ప్లేయర్ డ్రెస్ వేసుకున్నారు? ఇంకొకటి కేసీఆర్ మనవాడిని మీరు ఆయనకే ఉన్నాడా మనవాడు అనేసి మీరు అంటున్నారు. మరి మీ మనవాడికి అంత స్పెషల్ ఎంట్రాన్స్ ఎలా వచ్చింది? చాలా మంది వెయిట్ చేస్తున్నారు మెస్సీతో ఫోటో దిగాలని. ఈవెన్ మా పిల్లలు కూడా, వాళ్ళు కూడా అదే రకంగా వచ్చారు అనుకోవచ్చు కదా, అంటే పిల్లలు కూడా ఏదో ఉత్సాహంతో వచ్చారు అనుకోవచ్చు కదా. అదే అంటున్నా, మీకున్నంత ఎంట్రాన్స్ అందరి పిల్లలకు ఉంటుంది కదా. మీకు స్పెషల్ మీరు చీఫ్ గెస్ట్లు ఎట్లాగో అవసరమా అనిపించింది. అంటే ఆ రోజు కొంచెం ఒక రాజకీయ నాయకుడిలాగా కనిపించాలి. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ మన రాష్ట్రానికి వచ్చిండు. మీరు రిసీవ్ చేసుకునే విధానం కానీ, హోస్ట్ చేసే విధానం కానీ మన హోదాకి తగ్గట్టు, మీ పదవికి తగ్గట్టు ఉండాలి. కానీ అట్లా లేదు అని అనిపించింది మాకు. ఓకే, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంది? ఎట్లుంది ఆయన పాలన? ఆయన పాలన ఏం చేసిండని, అంటే ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీలైనా 420 హామీలైనా నెరవేర్చారా? ఏమీ నెరవేర్చలేదు, జీరో. ఆయనే అన్నాడు ఇక్కడ ఖజానాలో 1 రూపాయి లేదు, ఢిల్లీకి పోతే ఎవరు నమ్మతలేరు, చెప్పులు కూడా ఎత్తుకపోయేటట్టుండ్రు నావి అనేసి ఆయన ఓపెన్గా పబ్లిక్లో ప్రజలకి చెప్పిండు. ఇంకా ఆయన పాలన గురించి మాట్లాడడం అత్యుత్సాహం అవుతుంది, వేస్ట్ మనం మాట్లాడి కూడా. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో, మేము ఫ్రీ బస్ ఇస్తున్నాము, సన్నబియ్యం ఇస్తున్నాము, డారులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము, ఇవన్నీ చెప్పుకుంటున్నారు. సీతక్క గారు అయితే మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకా నోటిఫికేషన్లు ఇస్తామని చెప్తున్నారు. ఒకటి ఇప్పుడు ఫ్రీ బస్సుకి ఎంత ఖర్చు అవుతుందండి? ఒక వ్యక్తికి 5 రూపాయలు, మహా అంటే 50 రూపాయలు. అవి కూడా ప్రతి ఒక్క బస్సు ఫ్రీ అని ఏం లేదు. అది ప్రజలేం అడగలేదు, మాకు ఫ్రీ బస్ ఏర్పాటు చేయండి, మాకు సన్నబియ్యం ఇచ్చేది కేంద్రము ప్రతి కేజీ మీద 28 రూపాయలు ఖర్చు పెడితే దానికి మీరు 1 రూపాయి జత చేస్తురా, 2 రూపాయలు జత చేస్తురా, సన్నబియ్యం పేరుతో మీరు ఇస్తున్నారు. యాక్చువల్గా ఇచ్చేది కేంద్రం. ప్రతి మనిషికి 5 కేజీల బియ్యము వాళ్ళు ఇస్తున్నారు. మీరు ఇచ్చింది ఏముంది ఇలా? ఇక డబల్ బెడ్రూమ్లు అంటారా, 1,60,000, 1,40,000 కేంద్రం ఏముంటాయి దానికి అయ్యే ఖర్చుల. అంటే డబల్ బెడ్రూమ్ అంటున్నారు మేము ఇచ్చినాయని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేదు. బీఆర్ఎస్ వాళ్ళు కట్టినవి దయ్యాల కుంపలు అవుతున్నాయి, ఆడ బూత్ బంగ్లాలు అయినాయి మొత్తం. అది ఎవరికి ఇచ్చింది లేదు, దాన్ని పెట్టిన పెట్టుబడి కూడా వేస్ట్ అయిపోతుంది. అక్కడ అన్ని డోర్లు ఊడిపోయి అవి ఊడిపోయి అసలు లబ్ధిదారులకు ఎక్కడ ఇచ్చిర్రు? అవి కేటాయించనే లేదు. మీరు బండ్ల కూడా అటు సైడ్ వెళ్ళి చూడండి, మొత్తం అన్ని బూత్ బంగ్లాలు, అక్కడంతా ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ తీసుకుంటున్నారు, అన్ని చెప్పకూడని పనులన్నీ అక్కడ జరుగుతున్నాయి. అవి ఎవరికో ఒకరికి కేటాయించినా బాగుంటుంది కదా. ఎవరికి ఇవ్వకుండా అవి అట్లే పెట్టుకొని మేము ఇచ్చినాం, మేము చేసినాం, మేము ఇచ్చినాం, వీళ్ళు చెప్పుకోవడం వాళ్ళు చెప్పుకోవడం తర్వాత తప్పితే ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు వాటి వల్ల. ఓకే, అంటే ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిస్థితి ఎట్లున్నది హైదరాబాద్లో? ఓవరాల్గా జిహెచ్ఎంసీ పరిస్థితి అంటే ఇప్పుడు 5 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను, అసలు బాగలేదు. మార్పు చెందాలి, ప్రతి స్థాయిలో మార్పు జరగాలి. ఇప్పుడు ఒక సీసీ రోడ్డు కోసం మేము వెళ్తే ఆ సీసీ రోడ్డు శాంక్షన్ కానీ ఆ వచ్చిన తర్వాత ఆ పనితీరు, ఆ ఫండ్ వచ్చింది, దాన్ని ఎట్లా చేయాలి, దాంట్లో ఏది అసలు అధికారులకి మధ్యలో కోఆర్డినేషన్ ఉండదు. జిహెచ్ఎంసీ అంటే ఎన్నో వ్యవస్థలు ఉంటాయి. ఇప్పుడు కరెంటు వాళ్ళు ఒక రోడ్డు వేస్తే ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకి కోఆర్డినేషన్ ఉండదు, మళ్ళీ కరెంటు వాళ్ళకి కోఆర్డినేషన్, అంతా
అస్తవ్యస్తంగా ఉంది, కరెక్ట్గా పని జరగట్లేదు అనిపిస్తుంది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన నుంచి ఏం జరుగుతుందంటే జిహెచ్ఎంసీలోనే కాదు తెలంగాణలో కూడా ఓడిపోయిన ఇన్ఛార్జ్ అని పేరు చెప్పి ఓడిపోయిన వ్యక్తికి, కాంగ్రెస్ నాయకుడికి అధికారాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది అనిపిస్తుంది. గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే చేసిండ్రు, బీఆర్ఎస్ హయాంలో కూడా ఇది జరిగింది. వాళ్ళు ఇనాగరేషన్లు చేయడం రాజ్యాంగాన్ని నిలువున హత్య చేసినట్టే అని నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఓడిపోయినప్పుడు ఈ ఎలక్షన్లు పెట్టడం ఎందుకు, ఎన్నికలు పెట్టడం ఎందుకు? గెలిచిన వ్యక్తికి అన్ని అధికారాలు ఉండాలి, కానీ ఓడిపోయిన వ్యక్తి చేతికి అధికారాలు, పనులు అప్పచెప్పడము, డెవలప్మెంట్ పనులు అప్పచెప్పడము, అభివృద్ధి పనులకు తిరగడము, కొబ్బరికాయలు కొట్టడం, ఇనాగరేషన్లు చేయడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రోజు బతికి ఉంటే ఆయన కత్తి పొడుచుకొని చచ్చిపోయేవాడు. అటువంటి పరిస్థితి ఈ రోజు జిహెచ్ఎంసీలో తెలంగాణలో ఉంది. ఇప్పుడు హైడ్రా వల్ల నష్టపోయినటువంటి బాధితులపై మీ అభిప్రాయం ఏంటి? హైడ్రా అనేది ఒకటి, అది పెట్టింది ఏంది, చెరువుల సంరక్షణ కోసం, మన చెరువులని కాపాడడం కోసం. ఉద్దేశం మంచిదే, కానీ దాని చుట్టూ, చెరువు చుట్టూ ఉన్న పేదవాళ్ళ ఇళ్లను కూలగొట్టడం దాని చెరువు కాపాడినట్టు కాదు. ముందు చెరువులో మొత్తం హైదరాబాద్ చెరువు చుట్టుపక్కల కాలనీలే కాదు, ఆ డివిజన్ నీళ్ళన్నీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మౌలాలి తీసుకుంటే బండ చెరువు అని ఉంటుంది, మౌలాలి డివిజన్లోని డ్రైనేజ్ వాటర్ అంతా చెరువులో కలుపుతారు. చెరువులో నీళ్లు బాగు చేయకుండా చుట్టూ ఉన్న మనుషుల్ని కూలగొట్టేసి వాళ్ళని, నిరాశ్రయులని, ఇల్లు లేని వాళ్ళను కంట నీరు పెట్టుకునేటట్టు చేస్తే అది చెరువును కాపాడినట్టు ఎట్లా అవుతుంది? ముందు చెరువులో నీళ్లు కాపాడండి. మీరు చెరువులో డ్రైనేజ్ నీళ్లు పోకుండా చేయండి. డ్రైనేజీకి సపరేట్ సిస్టమ్, మంచి వర్షం నీళ్లు మాత్రమే చెరువులకు పోవాలి, దానికి సపరేట్ సిస్టమ్ పెట్టాలి. ఈ డ్రైనేజీ అంతా దాన్ని ఒక పాండులాగా చేసి దానికి ఎస్టీపీ ప్లాంట్ పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అన్ని డ్రైనేజీలు చెరువులో కలుపుతున్నారు, మళ్ళీ దాన్ని ప్యూరిఫికేషన్ కోసం ఎస్టీపీ ప్లాంట్లు పెడుతున్నారు. ఎంత డబల్ ఖర్చు? మీరు దాన్ని నీళ్లు కలవకుండా దానికి సపరేట్ పాండ్ పెట్టి దానికి ఎస్టీపీ పెడితే ఇక్కడ వర్షం నీళ్ళు వచ్చి ఈ చెరువులో కలిస్తే ఈ చెరువు బాగుంటుంది. అట్లా చేయకుండా, ఆ మాత్రం అవగాహన లేకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ గా చెప్తున్నారు ఏంటంటే, ఇంతకు ముందు వర్షాలు పడితే హైదరాబాద్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి. ఇప్పుడు అంటే ఇప్పుడు మేము అన్ని చెరువులను అన్నిటినీ కూడా మేము కాపాడుతున్నాము, కావాలని కొన్ని పార్టీలు మా మీద దుష్ప్రచారం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే మేము ఒకరు ఇద్దరికే అన్యాయం జరిగింది నిజమే, అంటే ఈ బాధితులకి ఖచ్చితంగా మేము దానికి యాక్షన్ తీసుకుంటాము, వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే చేయాల్సిన ఉన్నాయో చేస్తాము, బట్ ఇదైతే మేము మంచిగా చేస్తున్నామని చెప్తున్నారు. ఉద్దేశం మీద మంచిదే కావచ్చు, కానీ దాని అమలయ్యే తీరు మంచిది కాదు. మీరు ఏం చేయాలి, ఫస్ట్ నీళ్ళని బాగు చేయాలి. ఫస్ట్ చెరువులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు కాపాడండి. ఫస్ట్ వాటికి హద్దులు నిర్ణయించండి. మీరు ఫెన్సింగ్ ఏర్పాటు చేయండి, లేకపోతే దానికి చెరువు చుట్టూ ప్రహారీ గోడలు కడతారా, ఏం కడతారో దాన్ని ఇప్పుడు కొత్తవి ఇప్పుడు ఆల్రెడీ కబ్జా అయినాయి. ఎక్కడో కొన్ని 100 ఎకరాల్లో చెరువులు ఉంటుండే, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, 10 ఎకరాలు ఉంటే మహా గొప్ప. ఆ ఉన్న 10 ఎకరాలన్నా కాపాడాలి కదా. ఫస్ట్ హద్దులు నిర్ణయించండి, చెరువుకి హద్దులు నిర్ణయించి దాన్ని కాపాడండి. ఇప్పుడు ఆల్రెడీ పేదోళ్ళు నివాసం ఉంటున్న ఇళ్ళని, వాళ్ళని బట్టలు కూడా తీసుకొని టైం ఇవ్వకుండా కూలగొట్టడం అది సమంజసం కాదు. జరిగిపోయింది. అవి సరిహద్దులు నిర్ణయించి వాటికి గోడలను ఏర్పాటు చేసి తర్వాత చెరువుల నీళ్లు, మురికి నీళ్లు కరవకుండా చేయండి. అది చెరువుల్ని కాపాడడం అంటారు. అవి ముందు చేయాల్సిన పని చేయకుండా ఈ పేదవాళ్ళని, వాళ్ళ ఇండ్లను కూలగొట్టడం, వాళ్ళ పొట్ట మీద కొట్టడం, ఇది కరెక్ట్ కాదంటున్నాం. మేము చెరువులు కాపాడడానికి మా సపోర్ట్ కూడా ఉంటుంది, కానీ అమలు ప్రణాళికబద్ధంగా వెళ్ళండి. ఎట్లా అమలు చేయాలి, ఉద్దేశం మంచిదే, కానీ అమలయ్యే విధానం మంచిది కాదు. అంటే మేడం, ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఖైరతాబాద్ అయినా లేకుంటే స్టేషన్ కాన్పూర్లో కూడా మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉందంటున్నారు. దీని గురించి కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో కలిసిండ్రు. వాళ్ళు కడవా కప్పుకున్నారా లేదా, ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు మేము కడవా కప్పుకోలేదనేసి. కానీ ఇప్పుడు ఏ రకంగా చూసినా నైతికత అనేది ఒకటి ఉంటుంది. మీరు ఏ గుర్తు మీద గెలిచిండ్రు, ఆ పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీలని కొనసాగడం కరెక్ట్. ఎందుకంటే ప్రజలు ఆ గుర్తుని మిమ్మల్ని నమ్మి ఆ గుర్తుకు ఓటేసారు. మరి ప్రజల్ని మోసం చేసినట్టే కదా. ఇది ఏ పార్టీ ఎవరు చేసినా ఇది మంచిది కాదు, ఏ పార్టీలు. గతంలో కేసీఆర్ చేసింది కూడా ఇదే కదా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళనందరినీ తీసుకున్నాడు. మీరు ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు మీరు ఆ రోజు నైతికత గుర్తు రాలేదు కానీ కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళకి ఈ రోజు నైతికత గుర్తు వచ్చి వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు. మీరు చేసింది, వాళ్ళు చేసింది, ఇద్దరు చేసింది తప్పే.
ప్రజలకి ఇద్దరు కలిసి ఈ రెండు పార్టీలకి చెప్తున్నాను నేను, ఇద్దరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టు. ప్రజలు ఒక ఓటరు ఎవరిని నమ్ముతారు? వ్యక్తిని, గుర్తుని నమ్ముతారు. ఆ వ్యక్తికి ప్రతిరూపంగా గుర్తుకు ఓటేస్తారు. మీరు ఆ గుర్తుకి వేరే గుర్తుని మీరు కేటాయించుకొని వెళ్ళడం అనేది నైతికంగా ఏ రకంగానూ కరెక్ట్ కాదు. నెక్స్ట్ అంటే సునీత గారిని మేము మేయర్గా చూస్తామా, లేకపోతే మళ్ళీ కార్పొరేటర్గా చూస్తామా, లేకుంటే ఎమ్మెల్యేగా చూస్తామా, ఎట్లా చూస్తాం మిమ్మల్ని మేము? ప్రజలు నాకు ఏ ఆశీర్వాదం ఇస్తే అట్లా ప్రజల కోసమే ఈ రంగంలోకి వచ్చినాం, రాజకీయంలోకి వచ్చినాం, ప్రజల కోసమే పనిచేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బిజీగా ఉన్నా కూడా ఈరోజు మాకు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.